పరిశుద్ధుడా 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 మహోన్నతుడా కోటాను కోట్ల దూతల మధ్యలో ఆరాధించబడుతున్నటువంటి యేసయ్యా స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వకృపాని దేవుడు మా తండ్రి, నీ నామమునైనా ఈ యొక్క కాలవపల్లి గ్రామాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ రాత్రి కాలపు కూడుకును మీరు మహిమకరంగా జరిగిస్తున్నందుకు నీ స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నాయన ఆరాధన చేసిన నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించిన ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డతో ఈ రాత్రి కాలంలో నాయన నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మాలో ఏ పరిశుద్ధత లేనటువంటి మా జీవితాన్ని మార్చిన దేవుడు ప్రభువా నీ స్తోత్రం నాయన. ఎంతో ప్రేమించావు నా తండ్రి అయా నాయన. ఘోర పాపులమైన మమ్మలను నువ్వు కరుణించావు తండ్రి, నీ కృప చూపించావు యేసయ్యా, నీ దయ చూపించావు ప్రభువా. ఈ రాత్రి కాలంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డతో ఆయన నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. గుంటూరు ప్రాంత ప్రజల నుంచి ఆయన నడిపించి దైవదాసుల్ని ఆయన ఇక్కడికి నడిపించినందుకు నీ స్తోత్రం ప్రభువా. ఈ యొక్క నాయన బన్వాసాయి గారు ఈ యొక్క కొడుకుని ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క సంఘాన్ని సంఘ బిడ్డలను మీరు దీవించండి, గ్రామ ప్రజలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఇదిగో నాయన వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు యేసు యొక్క మాట వలన విశ్వాసము కలుగునని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ఇదిగో నాయన అన్ని నామముల కంటే ఘనపరచబడినటువంటి నీ నామం, పరిశుద్ధమైనటువంటి నామం, నీ నామం పేరిట ఈ చిన్ని ప్రార్థన నీ పాదాలు ఎదుట మొరపెడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి.